గురుగారు లిపి ఎపిక్స్ గురించి మీరు అందరికీ చెప్పారు. అందరూ డౌన్‌లోడ్ చేసుకొని మహాభారత, రామాయణాలు అందరూ తెలుసుకోవాలి అని చెప్పిన తర్వాత ఎంతోమంది డౌన్‌లోడ్ చేసుకున్నారు గురువుగారు మీ మాట విని. కానీ 18 పర్వాలు అందులో ఒకటే ఒక శాతం మంది పూర్తి చేశారు. అంటే దీనిలో మనకి కమిట్మెంట్ లోపం అంటారా? లేదంటే టైం లేదంటారా మన వాళ్ళకి? కాదు నాన్న చెప్తా. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నువ్వే సమాధానం చెప్పావు కదా, కమిట్మెంట్ లోపం అని. అంటే విషయం టైం కాదు, శ్రద్ధయా లభతే జ్ఞానం. తల్లిదండ్రులు పిల్లలకి ఏది ఆవశ్యకమో చెప్పాలి, ఆ విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నాం. ధర్మం విషయంలో, ధర్మాన్ని బోధించే విషయంలో, నేర్పించే విషయంలో తల్లిదండ్రులే ప్రధాన పాత్ర. వాళ్ళు పిల్లలు ధర్మపరులుగా పెరగాలి, జ్ఞానం పొందాలి, మోక్షం పొందాలి, అటువంటి ఆలోచన తల్లిదండ్రులకు లేనప్పుడు పిల్లల దోషమేం లేదు కదా. పిల్లలు చెడ్డవాళ్ళు కానే కాదు, మన ఆడపిల్లలు కానీ మన మగపిల్లలు కానీ. కానీ అమ్మా నాన్నకే తెలియకపోవడం అనేది మన దురదృష్టం. కూర్చోబెట్టాలి, పిల్లల్ని కూర్చోబెడితే అన్నీ అవుతాయి. కానీ ఎక్కువ శాతం కూర్చోబెట్టి చేసే పని లేదు. బాగా చదువుకో, బాగా చదువుకో, బాగా చదువుకో, బాగా చదువుకో, ఆడికి ఎన్ని వచ్చినాయి, వీడికి ఎన్ని వచ్చినాయి, అలా పరిగెట్టి పరిగెట్టి ఎక్కడో ఏదో అవుతుంది. కొన్ని సక్సెస్లు, కొన్ని ఫెయిల్యూర్స్. కానీ మహాభారతం ఎందుకు చదవాలి? ఏది హస్తే నహస్తే అంటుంది. ఇందులో ఏదైతే ఉందో అదే ప్రపంచంలో ఉంది, ఏది ప్రపంచంలో ఉందో అదే ఇందులో ఉంది. అది మహాభారతం. మహాభారతం సర్వసమ్మేళనం. అవును గురువుగారు, అన్నీ ఉన్నాయి, లేనిది లేదు. ఓ గురువు, ఓ శిష్యుడు, తండ్రి, కొడుకులు, మంచి చెడు, కపటం, అన్నీ, లోభం, మోక్షం, ముక్తి, మహాత్ములు, అన్ని రకాలు, యుద్ధం, అన్నీ ఉన్నాయి. కేవలం మహాభారతం అంటే యుద్ధం మాత్రమే కాదు. అవును గురువుగారు. ఇట్స్ కంప్లీట్. లేకపోతే 1700 శ్లోకాలు.